హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నానండి. ఏమనుకోకండి, కొంచెం ఇన్ని రోజులు పెట్టడానికి కుదరలేదు. సో సారీ. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదండి, బ్రెడ్ పకోడా. ఈవినింగ్ స్నాక్స్ అండ్ చాలా హెల్తీ, చాలా టేస్టీ, క్రిస్పీగా పైనుంచి సాఫ్ట్గా లోపల నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఈ విధంగా 3 మీడియం సైజ్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి. మీకు కావాలంటే మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో కోసం 3 మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా 3 పొటాటోస్ని తీసుకొని దీన్ని కుక్కర్లో వేసుకొని 3 నుంచి 4 విజిల్ పెట్టుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత చల్లారాక ఈ విధంగా నేనైతే గ్రేట్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే మ్యాష్ అన్నా చేసుకోవచ్చు. సో తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా చాప్ చేసేసుకున్నానండి. అండ్ అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా ఈ విధంగా గ్రేట్ చేసేసి ఉంచుకున్నాను. మీరు కావాలంటే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిర్చి దీంట్లో ఎక్కువ తీసుకోవచ్చండి. నేను 2 నుంచి 3 తీసుకున్నాను. బికాజ్ ఇది పచ్చిమిర్చిస్ అనేవి చాలా స్పైసీగా ఉంటాయి. సో తర్వాత ఒక కడాయిలో కొద్దిగా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక మనం చాప్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం తురుముని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అండి, మరి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా వేయించేసుకోవాలండి, చూపించినట్టు వీడియోలో. ఈ విధంగా బాగా వేపించుకున్నాక దీంట్లో ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న ఆలు మిక్చర్ని కూడా వేసేద్దామండి. ఈ విధంగా వేసేసి దీన్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. బికాస్ మనం ఆలుని ఎలా అయితే చక్కగా సాఫ్ట్గా కుక్ చేసేసుకున్నాం కాబట్టి దీంట్లో పెద్దగా ఉడికించాల్సిన పని అయితే లేదండి. సో జస్ట్ దీంట్లో స్పైసెస్ వేసుకొని అవన్నీ బాగా మిక్స్ అయిపోయే వరకు ఒకసారి కలుపుకొని సరిపోతుంది. దానికోసం నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అండ్ సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఆలు మిక్చర్లో ఇవన్నీ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా ఒక గరిటె తీసుకొని చక్కగా అన్ని ఆలు మిక్చర్లో బాగా మిక్స్ అయిపోయేట్టు మిక్స్ చేసేసుకున్నామండి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారడానికి పక్కన ఉంచేద్దామండి. సో తర్వాత ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి. నేను అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మనకి అజ్వైన్ అండి, వాము అంటారు కదా, దాన్ని ఈ విధంగా కొద్దిగా క్రష్ చేసుకుని తీసుకుంటున్నానండి. బికాజ్ ఇలా క్రష్ చేసుకుంటే దాంట్లో ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో అలాగే దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా 1 పించ్ వరకు బేకింగ్ సోడా అండి, ఎక్కువ అవసరం లేదు. 1 పించ్ వరకు వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇలా చేస్తే సోడా అనేది యాక్టివేట్ అయ్యి మన పిండి మంచిగా ఫ్లఫీగా రెడీ అవుతుంది. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ వేస్తే యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా విస్కర్ తోటి చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక నేను 1 కప్ వరకు బేసన్ తీసుకుంటున్నానండి. ఈ 1 కప్ వరకు బేసన్ని తీసుకొని చక్కగా యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. బికాజ్ ఒకేసారి వాటర్ వేసేస్తే ఇది లమ్స్ కూడా వచ్చేస్తాయి అండ్ బాగా బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఫస్ట్ కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ దీన్ని మనకి బ్రెడ్ పకోడాకి కావాల్సిన టెక్స్చర్లో రెడీ చేసుకోవాలండి. సో వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకొని నేనైతే బ్యాటర్ రెడీ చేసేసుకున్నానండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మన బ్యాటర్ అయితే రెడీ చేసుకుని తీసుకుందాము. మన బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని నేను ఈ రెసిపీ కోసం 4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని వీటిని మధ్యలో నుంచి ట్రయాంగిల్ లాగా కట్ చేస్తున్నానండి. చూసారు కదా, వీడియోలు చూపించిన విధంగా కట్ చేసి తీసుకోవచ్చు. లేదంటే మీరు ఒక్కొక్క బ్రెడ్కి మన ఆలు బ్యాటర్ అనేది అప్లై చేసి తర్వాత ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ముందే ట్రయాంగిల్స్ లాగా కట్ చేసి తీసేసుకున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకుందాం. ఈలోపు మన ఆలు స్టఫింగ్ అనేది చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆలు స్లైస్లో నుంచి చిన్న పోర్షన్ అయితే తీసుకొని ఈ విధంగా బ్రెడ్కి అప్లై చేసుకోవాలండి. కార్నర్స్కి కూడా బాగా అప్లై చేసుకోవాలి, లేకపోతే మనం పైనుంచి ఇంకో బ్రెడ్ స్లైస్
అతికించినప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్టఫింగ్ అనేది కార్నర్స్ వరకు బాగా వెళ్ళి బాగా అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపుల నుంచి ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. కార్నర్స్ కూడా వదలకుండా చక్కగా అప్లై చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా అప్లై చేసుకొని దీనిపైనుంచి ఇంకో బ్రెడ్ స్లైస్ని కూడా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, నేను అన్ని వైపుల నుంచి బ్రెడ్లో చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఆలు మిక్చర్ అనేది. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని పైనుంచి ఇంకో బ్రెడ్ స్లైస్ అయితే పెట్టుకొని బాగా గట్టిగా ట్యాప్ చేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా స్టిక్ చేసాక ఒకసారి గట్టిగా ట్యాప్ చేస్తే మన బ్రెడ్ స్లైసెస్ రెండు చక్కగా అతుక్కుపోతాయండి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ నేనైతే రెడీ చేసుకొని స్టఫ్ చేసేసి ఉంచుకున్నానండి. ఈ విధంగా స్టఫ్ చేసి ఉంచుకున్నాక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసేసుకున్నానండి ఆయిల్ని. సో ఈ విధంగా హీట్ చేసుకున్నాక మన బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం శనగపిండి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లో డిప్ చేసుకోవాలి. అండ్ ఆ బ్యాటర్ అన్ని వైపుల నుంచి ఈవెన్గా కోట్ అయ్యేలాగా ట్రై చేయండి. ఎక్కడ కూడా అసలు ఎక్కడ మిగిలిపోకుండా బ్రెడ్ అంతా మన శనగపిండి అనేది కోట్ అయిపోవాలండి. మీకు దాంట్లో డిప్ చేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా స్పూన్తో అయినా లేకపోతే చేత్తో అయినా ఇలా పైనుంచి కూడా అప్లై చేసుకొని మొత్తం బ్రెడ్ స్లైసెస్ని శనగపిండి బ్యాటర్లో బాగా డిప్ చేసుకొని అన్ని వైపుల నుంచి ఈవెన్గా కోట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేసుకున్నాక మన బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా, దీన్ని వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు అన్ని వైపుల నుంచి ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్లోగా ఒకవైపు ఫ్రై అయిపోయాక సెకండ్ వైపు కూడా టర్న్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ మీరు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు త్వరగా రెడీ చేసి పెట్టేయచ్చండి. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. అంతేనండి, ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసి తీసుకుంటే మన ఎంతో యమ్మీ టేస్టీ బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదండి, చాలా ఈజీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.